Hello students, welcome back to my program Accountancy It's So Easy. I'm very happy to announce that my very first program got very good response. Thank you all my channel viewers. Please continue supporting my channel Easy Scoring so that I can bring more videos of this kind. Let's go into today's topic, depreciation. In the previous video, we have seen that depreciation in intermediate we are going to learn in two methods, fixed installment method, diminishing balance method లో depreciation ని మనము నేర్చుకోవాల్సి ఉంటుందని చెప్పి లాస్ట్ వీడియోలో చూసాం కదా. ఇవాళ మనం ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఆర్ స్ట్రైట్ లైన్ మెథడ్ ఆర్ ఒరిజినల్ కాస్ట్ మెథడ్ అనే ఈ ఫస్ట్ మెథడ్ని మనము నేర్చుకుందాం. ఈ మెథడ్లో ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్లో సింపుల్ ప్రాబ్లం ఒకటి చూద్దామమ్మా. Rama and company purchased a machine for rupees 60,000 on 1st April 2008 and spent rupees 5,000 for its erection. సో ఇక్కడ 60,000 పెట్టి ఒక మిషన్ని పర్చేస్ చేయడం జరిగింది. అలాగే 5,000 దానిపైన ఎరెక్షన్ ఛార్జెస్ స్పెండ్ చేశారు. ఎరెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్స్టలేషన్ ఛార్జెస్. సో ఇన్స్టలేషన్ ఛార్జెస్ని మనం ఎప్పుడైనా సరే మిషన్ కాస్ట్లో కలిపేసుకోవాలి. Depreciation is charged at the rate of 10%. Rate of depreciation 10% under straight line method. So ఇది straight line method అంటే first method, that is fixed installment method or original cost method, one and the same. ఇప్పుడు ఇది first method అని అర్థం అమ్మా. straight line method అంటే first method. Next, additional machinery purchased on 1st October 2009 for rupees 20,000. అడిషనల్ మిషనరీ కొన్నారు అంటే డేట్ మారింది, వేరే డేట్ను కొన్నారంటే మిషన్ 2 అనేది కొనడం జరిగింది. మిషన్ 2 20,000కి కొన్నారు. ప్రిపేర్ మిషన్ అకౌంట్ ఫర్ ఫస్ట్ 3 years. ఫస్ట్ 3 yearsకి మనము మిషన్ 2 అకౌంట్ని వేయాలి. అజ్యూమింగ్ దట్ అకౌంట్స్ ఆర్ క్లోజ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ March 31st ఎవ్రీ ఇయర్. సో March 31st ఎండ్ అవుతుంది అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఫాలో అవుతున్నారు. లెట్ us స్టార్ట్ ద ప్రాబ్లం ఆన్సర్. స్ట్రైట్ లైన్ మెథడ్ కాబట్టి ఫస్ట్ మెథడ్ కాబట్టి మనము యాన్యువల్ డెప్రిసియేషన్ని ముందే క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవాలమ్మా. యాన్యువల్ డెప్రిసియేషన్ ఆఫ్ మిషన్ 1 అనేది చూస్తే 60,000 కాస్ట్ ప్రైస్ ప్లస్ 5,000 ఎరెక్షన్ ఛార్జెస్, దట్ ఈస్ 65,000. 65,000 మీద 10% అంటే మనకి 6,500. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. ఇలా మనము పెద్ద ప్రొసీజర్లో చేయాల్సిన పని లేకుండా జస్ట్ ఒక సింగిల్ జీరో కట్ చేస్తే మనకు అది కూడా ఇదే ఆన్సర్ని ఇస్తుందని మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. సో 65,000 మీద 10% 6,500 ఈజ్ ఫస్ట్ మిషన్స్ యాన్యువల్ డెప్రిసియేషన్. నెక్స్ట్ యాన్యువల్ డెప్రిసియేషన్ ఆన్ మిషన్ 2. మిషన్ 2 అనేది 20,000కి కొనడం జరిగింది కాబట్టి ఈ 20,000 మీద 10% ఎంత, ఇది 2,000 రూపీస్. సో ఇలాగా మనం యాన్యువల్ డెప్రిసియేషన్ ఫస్టే క్యాల్కులేట్ చేసి పెట్టుకున్నాక మనము మిషన్ అకౌంట్ని వేసుకోవాలి. మిషన్ అకౌంట్లో మనము ఏమేయాలమ్మా, ఫస్ట్ మిషన్ పర్చేజ్డ్ ఆన్ 1st April 2008. 2008కి 60,000 రూపీస్ పెట్టి పర్చేస్ చేసినందుకు గాను to bank account 2008 April 1st to bank account. This is purchase of machine 1 కొన్నారు, 60,000కి కొన్నారు. నెక్స్ట్ కొన్నాక దానిపైన 5,000 రూపీస్ ఎరెక్షన్ ఛార్జెస్ ఆర్ ఇన్స్టలేషన్ ఛార్జెస్కి స్పెండ్ చేశారు కాబట్టి దాన్ని కూడా రికార్డ్ చేయాలి. సో ఎరెక్షన్ ఛార్జెస్కి మళ్ళీ టు బ్యాంక్ అని చెప్పేసి ఎరెక్షన్ ఛార్జెస్ 5,000 మనం ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇంకేం జరగలేదు ఈ ఇయర్లో కాబట్టి ఇయర్ ఎండ్లో బై డెప్రిసియేషన్ అకౌంట్ అని చెప్పేసి 6,500 రూపీస్ యాన్యువల్ డెప్రిసియేషన్ ఏదైతే ఉందో అది March 31st వేసేసుకున్నాం. నెక్స్ట్ ఈ ఇయర్ ఏం జరగలేదు కాబట్టి ఇంకా టోటలింగ్ బ్యాలెన్సింగ్ చేసి నెక్స్ట్ ఇయర్లోకి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ చేసేసాం.
ఈ ఇయర్లో మళ్ళీ ఏం జరిగింది, 2009లో అడిషనల్ మిషనరీ అనేది కొనడం జరిగింది 20,000 రూపీస్. సో 1st October 2009 20,000 పెట్టి మళ్ళీ ఒక మిషన్ని కొన్నారు. దట్ ఈస్ పర్చేజ్ ఆఫ్ మిషన్ 2. సో దానికి మళ్ళీ 2 బ్యాంక్ అని చెప్పి 20,000 వేసేసాక ఈ ఇయర్ ఇంకేం జరగలేదు. సో విల్ గో టు ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ March 31st ఇంకా డెప్రిసియేషన్ వేసుకుందాం. డెప్రిసియేషన్ ఇప్పుడు వేయడానికి మనకి 2 మిషన్స్ ఉన్నాయి. మిషన్ 1 యాన్యువల్ డెప్రిసియేషన్ 6,500 వేసేసాం. మిషన్ 2 యాన్యువల్ డెప్రిసియేషన్ వచ్చి 2,000 రూపీస్. 2,000 రూపీస్ మీద మనము 2,000 తీసేసుకుందాం అంటే ఇది రాంగ్ అవుతుందమ్మా. వీ కాంట్ టేక్ ఇట్ యాజ్ 2,000 బికాజ్ వెన్ ఎవర్ వీఆర్ హ్యావింగ్ మిషన్ పర్చేస్డ్ వీ హ్యావ్ టు సీ ద డేట్స్. డేట్ అనేది చూస్తే ఇక్కడ October 1st అది కొనడం జరిగింది. October 1st కొన్నాడు కాబట్టి ఫుల్ డెప్రిసియేషన్ మిషన్ 2ది మనం తీసుకోలేము. యాక్చువల్గా మిషన్ 2కి డిప్రిసియేషన్ 2,000 కానీ ఫుల్ ఇయర్ వాడలేము. అక్టోబర్ నుంచి వాడాడు. October to March 31st మనం కౌంట్ చేసుకుంటే 6 months వస్తుంది. సో ఈ 6 monthsకి 2,000 into 6/12 చేసి 6/12 అంటే 6 1s 6 2s అంటే 1/2. 2000లో 1/2 అంటే ఎంతమ్మా 1,000. 2000లో హాఫ్ 1,000. సో 6,500 plus 1,000 is equal to 7,500. అలా మనం డెప్రిసియేషన్ 2 మిషన్లకి వేసేసుకున్నాక టోటలింగ్ బ్యాలెన్సింగ్. నెక్స్ట్ ఈ ఇయర్ ఏం జరిగింది, ఏమీ జరగలేదు. ప్రాబ్లంలో ఓన్లీ ఫస్ట్ 3 yearsకి అకౌంట్ వేయమన్నాడు. సో వీఆర్ గోయింగ్ టు డూ క్యాల్కులేషన్ ఆఫ్ డెప్రిసియేషన్ ఫర్ 3 years. 1 2 దిస్ ఇస్ థర్డ్ ఇయర్ ఇంకో ఈ ఇయర్ కూడా వేయాలి. సో ఇక్కడ ఏమైంది, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ చేశాక ఈ ఇయర్ ఏం జరగలేదు కాబట్టి బై డెప్రిసియేషన్ అకౌంట్ అని చెప్పేసి మిషన్ 1 జెప్ డెప్రిసియేషన్ ఫుల్గా యాన్యువల్ డెప్రిసియేషన్ అవుతుంది 6,500. మిషన్ 2కి 2,000 ఫుల్గా తీసుకుంటున్నాం ఈ ఇయర్. ఎందుకంటే ఈ ఇయర్ ఏమి మధ్యలో కొనడం జరగలేదు, ఏం జరగలేదు కాబట్టి ఫుల్ ఇయర్ మనం తీసేసుకున్నాం రెండింటి డెప్రిసియేషన్స్. 6,500 plus 7,000 is 8,500 వేసేసాక టోటలింగ్ బ్యాలెన్సింగ్. సో దిస్ ఇస్ హౌ వీ విల్ కంప్లీట్ ద ప్రాబ్లమ్. 3 yearsకి ఏమన్నాడు కదా అని చెప్పేసి 1 2 3 yearsకి ఇక్కడికి ఆపేయకండి, బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎప్పుడైనా సరే డ్రాట్ డౌన్ చేసే ఆపాలి. ఓకే, దిస్ ఈస్ హౌ సింపుల్ ప్రాబ్లమ్ ఆన్ డెప్రిసియేషన్స్ ఫస్ట్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్లో మనం చూసాం. Now let us see one more problem on fixed installment method. Let us see ఈ ప్రాబ్లము ఎసెట్ సోల్డ్ మీద చూద్దామమ్మా. అది కూడా 1 asset ఉన్నప్పుడు, ఒకటే ఎసెట్ ఉంది, ఆ ఒక్క ఎసెట్ అమ్మేశారు అన్న మోడల్లో మనము చూద్దాము. వర్ధన్ పర్చేస్డ్ మిషన్ on 31st March 2008 for ₹70,000. సో ఒక మిషన్ని కొన్నారు 31st March 2008న 70,000 పెట్టుకున్నారు. ఇక్కడ డేట్ కొంచెం జాగ్రత్తగా మనం గమనించాలి. 31st March 2008 అంటే 31st March అనే మనం తీసుకోవాలి. ఎప్పుడు April 1st కొంటారని ఏమీ లేదు. ఏ డేట్న కొంటే ఆ డేట్న మనము ప్రాబ్లమ్ని స్టార్ట్ చేయొచ్చు. దీంట్లో అర్థం ఏంటంటే March 31st కొన్నాడు 2008లో అంటే ఇక 2008లో ఏమైనా వాడినట్ట కాదమ్మా. ఈ April 1st ఉన్నట్టుగానే మనము భావించి April 1st 2008 to 31st March 2009కి 1 ఫైనాన్షియల్ ఇయర్ అవుతుంది కదా, ఆ విధంగానే మనం తీసుకోవాల్సి వస్తుంది. సో డెప్రిసియేషన్ ఇస్ చార్జ్ ఎట్ 10% అండర్ ఒరిజినల్ కాస్ట్ మెథడ్. ఒరిజినల్ కాస్ట్ మెథడ్ అని చూసారా, మనం ఇంతకుముందు స్ట్రైట్ లైన్ మెథడ్ అని చూస్తాం, ఇప్పుడు ఒరిజినల్ కాస్ట్ మెథడ్ అని అంటున్నాడు. ఏదన్నా సరే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఆర్ ఫస్ట్ మెథడ్ అని. సో ఈ ఫస్ట్ మెథడ్లో 10% రేట్ ఆఫ్ డెప్రిసియేషన్కి మనము ఇప్పుడు ప్రాబ్లమ్ని చేయాలి. ఈ ప్రాబ్లంలో ఏం చెప్పాడంటే ఆఫ్టర్ 3 years he found that the machine was not suitable and sold అంటున్నాడు. అంటే అమ్మేశాడు. ఎంతకు అమ్మేశాడు? 55,000కి. సో ఇలా అమ్మేసినప్పుడు మనం ఎసెట్ అకౌంట్ ఎలా వేసుకుంటాం అనేది ఇప్పుడు చూద్దాం. సో దిస్ ఇస్ స్ట్రైట్ లైన్ మెథడ్ ఆర్ ఫస్ట్ మెథడ్, ఒరిజినల్ కాస్ట్ మెథడ్ కాబట్టి మనం ముందే
డెప్రిసియేషన్ క్యాల్కులేట్ చేసేసుకోవచ్చు. 70,000 మిషన్ పైన 10% రేట్ ఆఫ్ డెప్రిసియేషన్ అంటే 7,000 రూపీస్. నెక్స్ట్ ఇక్కడ ఎసెట్ ఈజ్ సోల్డ్ అని అన్నాడు కాబట్టి ఎసెట్ సోల్డ్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అన్నది క్యాల్కులేట్ చేసుకోవాలి. సో ప్రాఫిటా లాసా క్యాల్కులేట్ చేసుకోవాలంటే దానికి మళ్ళీ వర్కింగ్ నోట్స్ వేసుకోవాలమ్మా. ఫస్ట్ కాస్ట్ ఆఫ్ ద ఎసెట్ తీసుకోవాలి. కాస్ట్ ఆఫ్ ద ఎసెట్ ఎంత ఇచ్చాడు? 70,000. సో వీఆర్ గోయింగ్ టు టేక్ 70,000 కాస్ట్ ఆఫ్ ద ఎసెట్. ఆ తర్వాత లెస్ డెప్రిసియేషన్ మైనస్ చేయాలి. అది ఎన్ని సంవత్సరాలు వాడబడినట్టయితే అన్ని సంవత్సరాలకి డెప్రిసియేషన్ని మనము మైనస్ చేయాలి. సో ఇక్కడ కొన్నది ఎప్పుడు? 2008 31st March. సో ఇక్కడ ఇది ఎండింగ్ డేట్ కదా అని మనకి ఫస్ట్ అనిపిస్తుంది, కానీ మనం ఈ ఎండింగ్ డేట్ ఒక్క రోజులో ఈ సంవత్సరం వాడినట్టు ఏం కాదు. ఇక్కడ నుంచి మొదలేసుకోవాలి. అంటే April 1st నుంచి మొదలు పెట్టుకొని 31st March 2009 దాకా వాడాడు అన్నట్టు. సో ఇప్పుడు ఇది ఒక ఫుల్ ఇయరే వాడినట్టు. సో 2008 31st March నుంచి 2009 31st Marchకి ఎంత వాడినట్టు? 1 full year వాడాడు. సో ఫుల్ డెప్రిసియేషన్ వేసేసుకున్నాం. నెక్స్ట్ 3 years తర్వాత అమ్మేశాడు కాబట్టి ఇలాగా మనము ఒక 3 years పాటు డెప్రిసియేషన్ని వేసుకుంటూ పోవడమే. 2008-9కి 7,000, 9-10కి ఇంకొక 7,000, 2010 2011కి మళ్ళీ ఇంకొక సంవత్సరం అయింది. 7,000 ఇస్ ద యాన్యువల్ డెప్రిసియేషన్ కదా. ఇలాగా 3 yearsకి 3 యాన్యువల్ డెప్రిసియేషన్స్ని వేసేసాక ఆఫ్టర్ 3 years అమ్మేశాడు కాబట్టి మనం 3 yearsకి యాన్యువల్ డెప్రిసియేషన్స్ వేసుకున్నాం. సో 3 years టోటల్ యాన్యువల్ డెప్రిసియేషన్స్ ఎంత? 21,000. 21,000ని కాస్ట్ ఆఫ్ ద ఎసెట్లోంచి తీసేయాలి. తీసేస్తే వచ్చినది బుక్ వాల్యూ ఆఫ్ ద ఎసెట్. ఈ బుక్ వాల్యూ ఆఫ్ ద ఎసెట్లో నుంచి సేల్ చేసిన వాల్యూ ఎంత అమ్మా? 55,000కి అమ్మేశాడు కాబట్టి సేల్ వాల్యూ ఆఫ్ ద ఎసెట్ని మైనస్ చేయాలి. 49,000 బుక్ వాల్యూలోంచి 55,000 తీసేస్తే అండ్ ఇన్ ద సెన్స్ ఏది ఎక్కువ 55,000 నుంచి 49,000 తీసేస్తే మనకి 6,000 అనేది డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు ఈ డిఫరెన్స్ అనేది ప్రాఫిటా లాసా? అమ్మిందేమో ఎక్కువకి, దాని వాల్యూ ఏమో బుక్ వాల్యూ తక్కువకు ఉంది కాబట్టి వచ్చిన డిఫరెన్స్ ప్రాఫిట్. సో ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ద ఎసెట్ 6,000. ఇలా మనం ముందే వర్కింగ్ నోట్స్ని చేసి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మిషన్ అకౌంట్ని మనం వేసుకుందాం. మిషన్ అకౌంట్లో ఎప్పుడు కొన్నాడమ్మా మిషన్ని? మిషన్ అనేది 31st March 2008 కొన్నాడు కాబట్టి వీఆర్ గోయింగ్ టు రికార్డ్ ద సేమ్ థింగ్. 2008 March 31st టు బ్యాంక్ అకౌంట్. సో యాజ్ ఇట్ ఈస్ పర్చేస్డ్, మిషన్ పర్చేస్ టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి మనము 31st Marchని ఈ ఎంట్రీని రికార్డ్ చేసాం 70,000కి. రైట్. నెక్స్ట్ ఈ ఇయర్లో ఏం జరగలేదు. సో వీఆర్ గోయింగ్ టు ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ March 31st 2009. సో ఈ రోజున మనం బై డెప్రిసియేషన్ అని చెప్పేసి యాన్యువల్ డెప్రిసియేషన్ 7,000 వేసేసుకున్నాం. ఆ తర్వాత టోటలీ బ్యాలెన్సింగ్, ఆ తర్వాత టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ టు ద నెక్స్ట్ ఇయర్. ఆ తర్వాత ఈ ఇయర్లో మళ్ళీ ఏం జరగలేదు. సో వీఆర్ గోయింగ్ టు రైట్ డౌన్ బై డెప్రిసియేషన్ అకౌంట్ అని చెప్పేసి March 31st యాన్యువల్ డెప్రిసియేషన్ 7,000 అయ్యాను. మళ్ళీ టోటలింగ్ బ్యాలెన్సింగ్. ఆ తర్వాత మన నెక్స్ట్ ఇయర్ చూసేసరికి 2010 April 1st బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అయ్యింది. March 31st 2011లో బై డెప్రిసియేషన్ అకౌంట్ అని చెప్పేసి మళ్ళీ ఈ ఇయర్లో కూడా ఏం జరగలేదు కాబట్టి మనము యాన్యువల్ డెప్రిసియేషన్ వేసేసాం. కానీ మనకు ప్రాబ్లంలో ఏం చెప్పాడు? ప్రాబ్లంలో ఆఫ్టర్ 3 years ఎసెట్ వాజ్ సోల్డ్ ఫర్ 55,000 అన్నాడు. సో 3 years అయినాక మనం ఎసెట్ సోల్డ్ ఎంట్రీ వేసుకోవాలి. సో ఈ ఇయర్లో మార్చ్ 3 years అయినాక కాబట్టి March 31st అమ్మేశాడు అని భావించి బై బ్యాంక్ అకౌంట్
అసెట్ సోల్డ్ అనగానే బై బ్యాంక్ అకౌంట్. సో బై బ్యాంక్ అకౌంట్ అంటూ 55,000కి అమ్మేశాడు కాబట్టి ఆ అమౌంట్ ఇక్కడ వేసుకున్నాం. అసెట్ సోల్డ్ అనగానే 3 ఎంట్రీస్. ఒకటి బై బ్యాంక్ అకౌంట్, అప్పటిదాకా డెప్రిసియేషన్ ఎంత ఉంటే అది బై డెప్రిసియేషన్ అకౌంట్. సో 3 years ఫుల్గా వాడాడు కాబట్టి డెప్రిసియేషన్ ఫుల్గా వేసేసాం. నెక్స్ట్ థర్డ్ ఎంట్రీ ఏంటమ్మా, P&L అకౌంట్. P&L అకౌంట్ మనము ఎట్లా వేసుకుంటాం, ఇక్కడ వచ్చిన ప్రాఫిటో లాసో చూసుకొని దాన్ని బట్టి వేసుకోవాలి. వచ్చిందేమో 6,000 రూపీస్ ప్రాఫిట్ ఎప్పుడైనా సరే 2 P&L అకౌంట్ అని చూపించాల్సి వస్తుంది. సో మనం March 31st, 2011 2 P&L అకౌంట్ అని చెప్పి ప్రాఫిట్ని డెబిట్ సైడ్ వేసుకుంటాం. ఇలా వేసాక మనకి బోత్ సైడ్స్ టాలీ అయిపోతుంది. ఎందుకంటే ఒకటే ఒక ఎసెట్ ఉంది, ఆ ఒక్క ఎసెట్ని కూడా అమ్మేశారు కాబట్టి ఈ అకౌంట్, ఆ ఎసెట్ యొక్క అకౌంట్ ఫుల్లీ క్లోజ్డ్. మనకి క్యారీ డౌన్ బ్రాడ్ డౌన్ ఎప్పుడు వస్తాయంటే ఇంకా ఎసెట్లు ఉండి అది కంటిన్యూ అవుతూ ఉంటే ఎసెట్ అకౌంట్ వస్తుంది. ప్రజెంట్ అయితే ఇంకా ఏమీ లేదు, బ్యాలెన్స్ ఉన్న ఒక ఎసెట్ అమ్మేశాడు కాబట్టి బోత్ సైడ్స్ ఆర్ గోయింగ్ టు గెట్ టాలీడ్. నో మోర్ క్యారీ డౌన్ బ్రాడ్ డౌన్ వేయకూడదు. కొంతమంది అలవాట్ల ప్రకారంగా వేస్తుంటారు. ఒకటే ఎసెట్ ఉండి ఆ ఒకే ఎసెట్ అమ్మేయబడితే మనకి ఇలాగ టాలీ అయిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ సింగిల్ ఎసెట్ సోల్డ్. నౌ లెట్ us get into థర్డ్ మెథడ్. ఇప్పుడు ఇంకొక మోడల్ అమ్మ, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్లోనే ఇంకొక మోడలు ఎసెట్ సోల్డ్. 2 assets ఉన్నప్పుడు 1 asset సోల్డ్ అయితే ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు ఈ మోడల్ ప్రాబ్లంలో చూద్దాం. నీలిమా ట్రేడర్స్ పర్చేస్ ఫర్నిచర్ ఫర్ ₹20,000 on 1st April 2006. ఫర్నిచర్ని కొన్నారు 2006లో అమ్మ, 1st April. Additions are made to the furniture on 30th September 2007 for ₹10,000. So additions are made on another date. So date మారింది, మళ్ళీ ఇంకొక కొంత ఫర్నిచర్ కొన్నారు వేరే డేట్న అంటే దట్ ఈస్ ఫర్నిచర్ 2. ఫర్నిచర్ 2 10,000, ఫర్నిచర్ 1 20,000కి కొన్నారు. నెక్స్ట్ ఆన్ 31st December 2009 the furniture purchased on 1st April 2006 was sold for ₹7,000. సో ఇక్కడ ఏమైంది, 31st December 2009లో ఎసెట్ ఫర్నిచర్ని సోల్డ్ చేసేసారు 7,000కి. ఏ ఫర్నిచరు, ఫర్నిచర్ 1 2? ద ఫర్నిచర్ పర్చేస్డ్ ఆన్ 1st April 2006. 1st April 2006లో ఫస్ట్ ఫర్నిచర్ పర్చేస్ చేశాం కదా, సో దాన్ని అమ్మేశాడంట. అంటే ఫర్నిచర్ 1 was sold for ₹7,000. Depreciation is charged at 10% on fixed installment method. So rate of depreciation 10%, method fixed installment method. Fixed installment method అంటే first method. The firm closes its books at the end of financial year. Prepare furniture account for 4 years. So 4 yearsకి మనం ఫర్నిచర్ అకౌంట్ని వేయాలి. సో ఇది ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ కాబట్టి ఫస్ట్ టైం మనం వర్కింగ్ నోట్స్లో యాన్యువల్ డెప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫర్నిచర్ 1 20,000 పెట్టి కొన్నారు కాబట్టి 20,000 at 10% 2,000. ఫర్నిచర్ 2 10,000 పెట్టుకున్నాడు, దాని మీద 10% 1,000. నెక్స్ట్ ఫర్నిచర్ 1ని అమ్మేశాడు కదా, ఎప్పుడు 31st December 2009 అమ్మేశాడు. సో అమ్మేశాడు అనగానే ఏం చేయాలి, మనం ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా కనుక్కోవాలి. సో సోల్డ్ అనేది ఇవ్వగానే ప్రాఫిట్ ఆర్ లాస్ క్యాల్కులేషన్ చేయాలి. క్యాల్కులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ 1 ఎలా వేస్తాం, కాస్ట్ ఆఫ్ ద ఫర్నిచర్లో నుంచి డెప్రిసియేషన్ మైనస్ చేసి దాంట్లోంచి మనం సేల్ వాల్యూ వచ్చిన దాంట్లోంచి సేల్ వాల్యూ తీసేయాలి. సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ ద ఫర్నిచర్ వచ్చి ఎంతమ్మా 20,000. 20,000లో అది ఎన్ని సంవత్సరాలు వాడబడిందో అన్ని సంవత్సరాల డెప్రిసియేషన్ తీసేయాలి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు వాడబడింది చూద్దాం. 1st April 2006 నుంచి 31st March 2007 1 year, 7 and 8 2 years, 8 and 9 3 years. సో మనము 3 years కూడా కాకుండా ఇంకా ఏంటిది March 31st 3 years అయినాయి. ఇంకా December 31st అమ్మాడు కాబట్టి 4th yearలో కూడా కొంత వాడబడిందని.
మనం ఇక్కడ April 1st 2006 to March 31st 2007కి 1 year, April 1st 2007 to March 31st 2008కి 2 years, 2008 and 2009లో March 31st దాకా ఇంకొక ఇయర్ వాడబడింది. వేరస్ April 1st 2009 నుంచి అమ్మేసింది 31st December దాకా. 31st Decemberకి ఎన్ని నెలలు చూసుకోవాలమ్మా. సో ఈ ఇయర్లో March 31st దాకా ఉంచలేదు, 31st Decemberకే అమ్మేస్తాడు. కాబట్టి ఈ 31st Decemberకి ఎన్ని నెలలు అయినాయి? April, May, June, July, August, September, October, November, December, 9 months. సో యాక్చువల్గా యాన్యువల్ డెప్రిసియేషన్ 2000 అయితే 2000 మీద 9 మంత్స్కి ఎంత? 9/12. సో 3 3s are 9, 3 4s are 12, 3/4, 3/4 వంతులు. సో 3/4 వంతులు అన్నట్టు మనం సింపుల్గా ఇందులో ఏం చేయాలి? సగం ప్లస్ ఇంకో సగం అంటే 1000 ప్లస్ 500 1500 అలా చేయొచ్చు. లేకపోతే 4 1s 4 5s 20, ఇక ఈ 2 సున్నాలు పైకి వస్తే 5 3s 1500 అలా కూడా చేయొచ్చు. సో 1500 అని చెప్పేసి మనం ఈ ఇయర్కి యాన్యువల్ డెప్రిసియేషన్ 9 మంత్స్ ప్రపోర్షనేట్ వేసేసుకున్నాం. ఇప్పుడు టోటల్ డెప్రిసియేషన్ ఎంత? 7,500. 7,500ని మనము కాస్ట్ ఆఫ్ ద ఫర్నిచర్లోంచి మైనస్ చేస్తే 12,500 అనేది వస్తుంది. ఈ 12,500 ఏంటి? బుక్ వాల్యూ. ఈ బుక్ వాల్యూలో నుంచి సేల్ వాల్యూ మైనస్ చేయాలి. సేల్ ఎంతగా చేశాడు? 7,000కి సేల్ చేశాడు. సో 7,000ని మైనస్ చేస్తే బుక్ వాల్యూలో నుంచి మనకు వచ్చిన 5,500. ఈ 5,500 ఏమిటమ్మా? ఎక్కువ విలువది తక్కువ విలువకు అమ్మేసాం కాబట్టి లాస్ వచ్చింది. ఈ లాస్ మనము బై P&L అకౌంట్ అంటూ అకౌంట్లో వేసుకోవాలి. ఇప్పుడు అకౌంట్ వేసుకుందాం. ఫర్నిచర్ అకౌంట్. ఫర్నిచర్ అకౌంట్ ఫస్ట్ 2006 April 1st కొన్నాడు కాబట్టి ఏంటి? ఫర్నిచర్ 1 కొన్నాడు. 2 బ్యాంక్ అకౌంట్ అంటూ ఫర్నిచర్ 1 20,000 పెట్టుకున్నాడు కాబట్టి ఆ ఎంట్రీ వేసేసాం. నెక్స్ట్ ఈ ఇయర్ ఏం జరగలేదు. లాస్ట్కి మనం బై డెప్రిసియేషన్ అకౌంట్ అని చెప్పేసి యాన్యువల్ డెప్రిసియేషన్ ఆఫ్ ఫర్నిచర్ 1 2000ని ఇక్కడ వేసేసాం. తర్వాత టోటలింగ్ బ్యాలెన్సింగ్. ఆ తర్వాత సో ఇయర్ డెప్రిసియేషన్ వేసేసాక మనము ఏం చేసాం? ఇక్కడ ఏం జరగలేదు కాబట్టి టోటలింగ్ బ్యాలెన్సింగ్ చేసేసాక నెక్స్ట్ ఇయర్ ఏం జరిగింది? నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ మనకి ఫర్నిచర్ ఇంకోటి అడిషన్స్ ఆర్ మేడ్ అని చెప్పి ఇచ్చాడు కాబట్టి ఇంకో ఫర్నిచర్ కొన్నాము. ఎప్పుడమ్మా? 30th September 2007లో కొన్నాము 10,000 ఫర్నిచర్. సో 30th September 2007 30th September నాడు మళ్ళీ 2 బ్యాంక్ అకౌంట్ అని చెప్పి ఫర్నిచర్ 2 పర్చేస్ చేసినందుకు మనము ఎంట్రీ వేసుకుంటున్నాం. నెక్స్ట్ ఈ ఇయర్లో ఇంకేం జరగలేదు. ఇయర్ ఎండింగ్లో బై డెప్రిసియేషన్ అకౌంట్ అని చెప్పేసి ఈ డెప్రిసియేషన్ మనం 2 ఫర్నిచర్స్ వచ్చున్నాయి కాబట్టి 2 ఫర్నిచర్స్కి వేసుకోవాలి. ఫర్నిచర్ 1 వచ్చి ఫుల్గా యాన్యువల్ డెప్రిసియేషన్ యాజ్ ఇట్ ఈస్ 2000ని వేసేసుకున్నాం. వేరాజ్ ఫర్నిచర్ 2కి యాన్యువల్ డెప్రిసియేషన్ 1,000 రూపీస్ అయినా ఫుల్ ఇయర్ వాడలేదు. September 30th కొన్నాడు కాబట్టి September to March 31stకి ఎన్ని మంత్స్ అని చూసుకోవాలి. సో మనకి 6 months వస్తుంది. 6/12 చేయాలి. 1,000 into 6/12 అంటే హాఫ్ 1/2 అంటే 500. 1000లో హాఫ్ 500. 2,500 అనేది బై డెప్రిసియేషన్ అని వేసేసుకున్నాం. నెక్స్ట్ టోటలింగ్ బ్యాలెన్సింగ్. బ్యాలెన్స్ క్యారీ డౌన్ కాస్త మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి బ్యాలెన్స్ నెక్స్ట్ మంత్కి బ్రాడ్ డౌన్ చేసేసాం. నెక్స్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ మళ్ళీ డెప్రిసియేషన్ వేసుకోవాలి. సో బై డెప్రిసియేషన్ అకౌంట్ అని చెప్పేసి ఫర్నిచర్ 1కి 2,000 రూపీస్, ఫర్నిచర్ 2కి 1,000 రూపీస్ యాన్యువల్ డెప్రిసియేషన్ యాజ్ ఇట్ ఈజ్ వేసేసుకుంటున్నాం. ఫర్నిచర్ 1 2,000 రూపీస్, ఫర్నిచర్ 2 1,000 రూపీస్.
ఇది ఫుల్గా తీసుకున్నాం. ఎందుకు యాన్యువల్ డిప్రిసియేషన్ ఫుల్గా తీసుకున్నాం అంటే ఇక్కడ మధ్యలో ఏమి బ్రేక్స్ రాలేదు, ఫుల్ ఇయర్ వాడబడింది కాబట్టి ఫుల్ యాన్యువల్ డిప్రిసియేషన్ వేసేసుకున్నాం. సో 2 + 1 3,000 వేసేసుకున్నాం. నెక్స్ట్ టోటలింగ్ బ్యాలెన్సింగ్, మళ్ళీ క్యారీ డౌన్ కాస్త నెక్స్ట్ మంత్కి బ్రాడ్ డౌన్ అయింది. ఈ ఇయర్లో ఏం జరిగింది, ఇక్కడ బ్యాలెన్స్ క్యారీ డౌన్ని మనము నెక్స్ట్ మంత్కి బ్రాడ్ డౌన్ చేసేసాం. సో 2009 ఏప్రిల్ 1కి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అయినాక 2009లో మనము ప్రాబ్లంలో చూస్తే 31st డిసెంబర్ నాడు ఫర్నిచర్ సోల్డ్ అన్నాడు. ఏ ఫర్నిచర్ సోల్డ్? 1st ఏప్రిల్ 2006లో కొన్న ఫర్నిచర్ సోల్డ్. 1st ఏప్రిల్ 2006లో కొన్నదంటే ఫస్ట్ ఫర్నిచర్ సోల్డ్. సో ఫస్ట్ ఫర్నిచర్ 1 7,000కి అమ్మేశాడు అనగానే 3 ఎంట్రీస్ని మనం వేసుకోవాలి. ఒకటేమో బై బ్యాంక్, ఇంకోటి బై డెప్రిసియేషన్, ఇంకోటి P&L అకౌంట్. 3 ఎంట్రీస్ పడతాయి కదా. ఇప్పుడు అవి రికార్డ్ చేయాలి. 2009 డిసెంబర్ 31న అసెట్ని అమ్మేశాడు కాబట్టి డిసెంబర్ 31న బై బ్యాంక్ అని సోల్డ్ ఎంట్రీ వేసేసి ఇది F1 సోల్డ్ 7,000 రూపీస్ వేసేసాం. నెక్స్ట్ దానికి అప్పుడు దాకైనా డెప్రిసియేషన్ వేయాలి. 31st డిసెంబర్కి డెప్రిసియేషన్ ఎంత? ఫుల్ ఇయర్ అయితే 2000 అమ్మ. 2000లో వాడబడింది ఫుల్ ఇయర్ కాదు, డిసెంబర్ 31st దాకా. డిసెంబర్ 31st దాకా ఎన్ని నెలలు అవుతుంది? ఏప్రిల్ 1st to డిసెంబర్ 31st. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 9 months వస్తుంది కాబట్టి 9/12 చేయాలి. 2000 × 9/12 అంటే 3/4. 3 3s are 9, 3 4s are 12. 3/4 అని అంటే 4 1s are 4 5s are 20. సో ఇక్కడ ఏంది ఎంత ఇది 1500. సో 1500 మనం ఇక్కడ వేసేసుకున్నాం. నెక్స్ట్ థర్డ్ ఎంట్రీ ఏంటమ్మా? థర్డ్ ఎంట్రీ P&L అకౌంట్. P&L అకౌంట్ ప్రాఫిట్ వస్తే టు P&L అకౌంట్, లాస్ వస్తే బై P&L అకౌంట్ వేసుకోవాలి. ఇక్కడ వచ్చింది లాస్ కాబట్టి బై P&L అకౌంట్. సో డిసెంబర్ 31st బై P&L అకౌంట్ అని చెప్పేసి లాస్ వచ్చినందుకు క్రెడిట్ సైడ్ 5,500. ఎంత లాస్? 5,500 వచ్చింది కాబట్టి 5,500 ఇక్కడ రికార్డ్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడితోటి ఫస్ట్ ఫర్నిచర్ అకౌంట్ క్లోజ్ అయింది. కానీ మనకి ఇంకా సెకండ్ ఫర్నిచర్ కూడా ఉంది. ఈ సెకండ్ ఫర్నిచర్ అకౌంట్ కంటిన్యూ చేయాలి. సెకండ్ ఫర్నిచర్కి మళ్ళీ మార్చ్ 31st బై డెప్రిసియేషన్, ఎప్పుడు యాజ్ యూజువల్గా ఇయర్ ఎండ్లో డెప్రిసియేషన్ వేస్తాం కదా, అలాగా ఫర్నిచర్ 2కి మనము డెప్రిసియేషన్ వేసుకోవాలి. ఇందాక వేసిన ఫర్నిచర్ 1 డెప్రిసియేషన్, ఇప్పుడు ఫర్నిచర్ 2 యొక్క డెప్రిసియేషన్ ఎంత? ఫర్నిచర్ 2కి యాన్యువల్ డెప్రిసియేషను అది 1,000 రూపీస్. సో యాజ్ ఇట్ ఈస్ యాన్యువల్ డెప్రిసియేషన్ 1,000 రూపీస్ మనం వేసేస్తున్నాం. ఆ తర్వాత ఇంకా ఏమీ జరగలేదు కాబట్టి టోటలీ బ్యాలెన్సింగ్. ఈ బ్యాలెన్స్ క్యారీ డౌన్ని మళ్ళీ నెక్స్ట్ మంత్కి బ్రాడ్ డౌన్ చేసుకున్నాం. ఓకే, ఈ విధంగా మనం ఎంతో సింపుల్గా మనం ప్రాబ్లమ్స్ని ఫస్ట్ మెథడ్లో చేసుకోవచ్చు. ఇంత టఫ్గా అయితే ప్రాబ్లమ్స్ క్లియర్గానమ్మా. మనకి ప్రాబ్లమ్స్ చాలా సింపుల్గా ఎగ్జామ్లో అడుగుతుంటాడు. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఈజీలీ. That's all. Isn't it so simple and easy? That's why keep watching my program Accountancy It's So Easy on my channel Easy Scoring. See you in the next video.